అందరికీ తెలుసు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్న. ఇంతకంటే మించిన పురస్కారం లేదు ఈ దేశంలో. అనేక పురస్కారాలు ఉన్నప్పటికీ హైయెస్ట్ రివార్డ్ భారతరత్న. ఇది 1954లో ప్రారంభించారు భారతరత్న పురస్కారం అవార్డు. ఇప్పటి వరకు భారతదేశంలో 53 మందికి భారతరత్న పురస్కారం ఇచ్చారు. చివరిసారిగా 2019లో ముగ్గురికి భారతరత్న ఇచ్చారు. 1920 నుంచి 23 వరకు ఎవరికి భారతరత్న పురస్కారం లభించలేదు దేశం. ఈ సంవత్సరం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 5గురికి ఈ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న పురస్కార గ్రహీతల్లో శ్రీ ఎల్కే అద్వానీ గారు ఈ భారతదేశంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. భారతీయ జనసంఘ్లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిల సారథ్యంలో పార్టీ నిర్మాణం జరపడమే కాకుండా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రామ జన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. అనేక సార్లు అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. భారతదేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ గారు. సో అటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. అన్నిటికంటే సంతోషం ఏంటంటే మన తెలుగువాడు, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఈ దేశ చరిత్రలో 1954 నుంచి ఇప్పటి వరకు భారతరత్న వచ్చినటువంటి తెలుగువాడు లేడు. అటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ ప్రాంతంలో కానీ ఎవరికి రాలేదు. మొట్టమొదటిసారిగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత ప్రాధాన్యత గల వ్యక్తులు, చక్కని చరిత్ర కలిగినటువంటి వాళ్ళను ఈరోజు ఈ అత్యున్నత పురస్కారానికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక్క ఎల్కే అద్వానీ గారు మాత్రమే జీవితకాలంలో ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. మిగతా నలుగురు కూడా వారి తదనంతరమే ఈ అవార్డు వస్తుంది. వారి కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాన్ని అందజేయగలుగుతారు. మనందరికి కూడా, మీ అందరికి కూడా శుభాభినందనలు తెలుపుతున్నాను. మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో జరిగించినటువంటి మన తెలంగాణ బిడ్డకు ఈ భారతరత్న అవార్డు రావడం మనందరికి కూడా సంతోషం. అందరం కూడా దీన్ని అభినందించాలి, సంతోషించాలని చెప్పి కోరుకుంటున్నాం. మొట్టమొదటిసారి ఈ అత్యున్నత పురస్కారాన్ని ఒక తెలుగు వ్యక్తికి, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి అత్యున్నత పురస్కారాన్ని అందించి గౌరవించినందుకు నరేంద్ర మోడీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు. కూడా పెట్టు.